అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది అనే భావన అయితే జనంలో ఉంది. సో సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే మీరు ఒక మాట బీజేపీకి చెప్పాలి, కేంద్ర బీజేపీకి. అప్పుడు బీజేపీ సిబిఐకి చెబుతుంది. అంటే సిబిఐ ఇవాళ బీజేపీ చేతిలో మంత్రదండంలాగా తయారైంది అనే ఒక ఇంప్రెషన్ అయితే జనంలో ఉంది. నేను అనుకోవట్లేదు, కానీ జనం అనుకుంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. వంగలపూడి అంత గారి దగ్గరికి సునీతమ్మ గారు ఎన్నిసార్లు వెళ్తారు పాపం? పైగా ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగిందంత అప్పుడు ఏం జరిగిందంటే అని చెప్పాలి. ఆవిడ జరిగింది 50 రోజులు అయిపోయింది. ఇంకా ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా మీరు యూ కెనాట్ టేక్ మచ్ టైం అండి. ఏది ప్రజెంటేషన్స్ వాటి మీద ఎక్కువ టైం తీసుకొని శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం ఇదంతా అయిపోయింది. ఇక యాక్షన్లోకి దిగాల్సిన టైం. దిగుతున్నారా లేదా? సురేంద్ర నాయుడు గారు. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా అనాలిసిస్ వారికి, అదేవిధంగా 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సరే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ప్రజల అనుమానం ఇప్పుడు వ్యవస్థల సరిగా పని చేయలేదేమో అనే అనుమానం ప్రజల్లో రేకెత్తించే విధంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ప్రజలు అనుమాన పడుతున్నారు అనేది నాకు కూడా ఉన్నటువంటి అభిప్రాయం సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న తప్పు చేసినోడో లేదు చిన్న దుమ్మి చేసినోడో 10 రోజుల్లో అతన్ని అరెస్ట్ చేయకపోతే, అతను కానీ దొరక్కపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాక్కొచ్చేసి కేసులు పెట్టి నానా యాగి చేస్తున్నారు మామూలుగా. అంటే మీ అబ్బాయి నిన్న దొమ్మి చేశాడు, ఆ అబ్బాయి దొరకలేదు, మీ అబ్బాయి ఎక్కడుండో తీసుకురండి, లేకపోతే మీరు స్టేషన్లో కూర్చోండి అనేది మనం చూస్తా ఉన్నాం. చిన్న దొంగతనం కేసు చేసిన, లేదు చిన్న పిటి కేసు చేసిన, ఇవన్నీ మన వ్యవస్థలో జరుగుతూ ఉంటే ఒక ప్రధాన ముద్దాయి 43,000 కోట్లు ప్రజాధనాన్ని దోచేసి, అది కూడా 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత దాదాపు 5-6 సంవత్సరాల నుండి కోర్టుకు వెళ్లకుండా, కోర్టు ఏదైతే వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలని తన వైపు మళ్లించుకుని యథేచ్ఛగా రాజ్యాన్ని ఏలేటట్టు తయారైనారు. అంటే సామాన్య ప్రజలకి ఇంక్లూడింగ్ నాకు కూడా వ్యవస్థల మీద అనుమానం అయితే కలుగుతా ఉంది. అంటే సామాన్య వ్యక్తికి ఒక న్యాయం, ఏదైనా ఒక పదవిలో ఉండే వాళ్ళకి ఇంకొక న్యాయమా అనే మాదిర మన వ్యవస్థలు ఏదన్నా నడుస్తూ ఉన్నాయా అనే అనుమానం అయితే నడుస్తాం. ఈరోజు మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మనం అధికారంలోకి రాకముందు ప్రతి మీటింగ్లో కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దోషుల్ని శిక్షిస్తాము అనే విధంగా మనం ప్రజలకు చెప్పాం. పాపము ఒక ఆడబిడ్డ నా తండ్రిని ఎవరు చంపారు అనేది నాకు కావాలా అంటే, దురదృష్టం పాపము చనిపోయిన తర్వాత నెల రోజులో లేదు సంవత్సరం రోజుల్లో లేదు 2 సంవత్సరాల్లో వాళ్ళ స్మృతులని స్మరించుకుంటూ బాధపడతా ఉంటారు. ఇప్పుడు సునీతమ్మ గారికి పాపం వచ్చిన కష్టము, చనిపోయినాడు మా తండ్రి అనే స్మృతులని తలుచుకొని బాధపడేదానికంటే నా తండ్రిని ఎవరు చంపారు అంటే ఆమెకు తెలుసు, చంపింది ఎవరనేది తెలుసు, అఫిషియల్ గా తేలాలి. అఫిషియల్ గా నా తండ్రిని చంపినోడు బయట రావాలా, అతనికి శిక్ష పడాలా అనేది పాపం 6-7 సంవత్సరాల నుండి రోడ్డు మీద తిరుగుతా ఉంది. ఎక్కిన కోర్టు దిగిన మెట్లు లేకుండా తిరుగుతా ఉంది. నిన్న అనితమ్మ దగ్గరికి వెళ్ళారు. అనితమ్మ కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం అనితమ్మ కూడా క్లియర్ గా వారికి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సిబిఐ ఆ కోర్టు సిబిఐ పరిధిలో ఉంది, సిబిఐ కానీ వస్తే ఖచ్చితంగా మేము పూర్తిగా సహకారం అందిస్తాం వాళ్ళకి, లాస్ట్ ప్రభుత్వంలో కాకుండా అని చెప్పి ఆమె అయితే అష్యూరెన్స్ ఇచ్చినట్టు నాకున్నటువంటి సమాచారం. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీకి బ్యాక్ బోనా, లేకపోతే బీజేపీ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోనా, లేకపోతే జనసేన బ్యాక్ బోనా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కూటమి
ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ సిబిఐని ఇంతకాలము జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీజేపీ మేనేజ్ చేసింది అనేది ప్రజలకు ఉన్నింది. ప్రజల్లో అపోహలు ఉన్నాయి. అది నిజమా తప్ప అనే దానికి నేను వెళ్ళను, కానీ ప్రజల్లో అయితే అపోహలు అయితే ఉన్నాయి లాస్ట్ 5 సంవత్సరాలు. ఆ అపోహల్ని పోగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన అందరి మీద ఉంది. ఎందుకంటే 3 పార్టీలు కలిసి కూటమిగా కేంద్రంలో కానీ ఇక్కడ కానీ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాయి కాబట్టి ఆ అభిప్రాయాన్ని తుడుపుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. మన మీద అంటే ఎవరి మీద, మీరు క్లారిటీ ఇవ్వండి మేడం గారు. సురేంద్ర నాయుడు గారు, మన మీద అంటే ఎవరి మీద? తెలుగుదేశం మీద ఉందా, బీజేపీ మీద ఉందా, జనసేన మీద ఉందా, లేకపోతే మీ ముగ్గురు మీద ఉందా? అదే సార్, మా ముగ్గురి మీద రవణకు కానీ, అదే విధంగా మా సోదరి రజనీ గారి మీద కానీ, నా మీద కానీ. మీరు అన్నట్టు ఇప్పుడు మా సోదరి ఎట్లా జనసేనలో ఉంది, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది, అదే విధంగా లాయర్ గా కూడా ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ఒక స్టెప్ ముందుకేసి సిబిఐ మీద కూడా ఏదన్నా ఒక డైరెక్షనో లేదు ఒక ఇంప్లీడింగ్ పిటిషనో లేకపోతే వేస్తే మనమందరూ కూడా ఆమెను అభినందించవచ్చు, లేదా ఆమె కూడా రాజకీయంగా అదే విధంగా సామాజికంగా ఒక మంచి స్థాయికి వెళ్ళేటువంటి మీకు ఒక పెద్ద లీగల్ సెల్ ఉంది కదా సార్ సురేంద్ర నాయుడు గారు. మీకు వ్యవస్థ చాలా పెద్దది, వాళ్ళతో పోలిస్తే. వాళ్ళు 10 ఏళ్ల పార్టీ, మీ 40 ఏళ్ల పార్టీ, పెద్ద లీగల్ సెల్. మీకు 1500 మంది లాయర్లు మీకు పనిచేస్తుంటారు 24/7. మీరే వేయచ్చు కదా ఇంప్లీడ్ పిటిషన్ ఏదో. లేదు ఉంది సార్, ఖచ్చితంగా మీరు అనేది కరెక్ట్. దాంట్లో నాలెడ్జ్ సెంటర్ ఉంది, రీసెర్చ్ చేస్తుంటారు అన్నట్టు. నేను కూడా మాకు లీగల్ సెల్ కి, మా లీగల్ సెల్ కూడా దీని మీద నేను ఈ రోజు అయితే పంపిస్తాను. చూద్దాం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. నేనైతే పంపిస్తా ఈ రోజు. సార్ మీకు తెలుసు, నేను మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే రకం కాదు. నేను పార్టీ లైన్ మాట్లాడుతూ అదే విధంగా ప్రజల్లో మన మీద అపోహలు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చేసాం. మనం అధికారంలోకి రాకముందైతే 1-2 తప్పులు చెప్పచ్చు ఎవరైనా ఓట్ల కోసం. అధికారంలోకి వచ్చేసిన తర్వాత కనుసూపు మేరలో ఎక్కడ ఎన్నికలు లేవు. మనలో ఏదైనా లోపాలుంటే మనం ఆ లోపాలను సరిదిద్దుకొని ముందుకు పోయినప్పుడే మళ్ళా మన ప్రజలు విశ్వసిస్తారు. అట్లా లేకుండా మనం ఏదో గుడ్డెత్తు చేనులో పడింది అంటే కట్టేయండి రా అనేసి అంటే మళ్ళా కూడా మనకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సత్వరమే ఎవరైతే ఈ సునీతమ్మ గారు అనుమానిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అదే విధంగా 43,000 కోట్లు ప్రజాధనాన్ని దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలా. నేను ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఇప్పుడు మనం లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు సార్, బీసీ వర్గానికి చెందినటువంటి ఆయన మీద ఆ రోజు నాకు తెలిసినంత వరకు 100 కోట్లు ఏదో అవినీతి జరిగిందనే అనుమానం నాకు ఆ రోజు ఉన్నింది అని నేను అనుకుంటున్నా.